పత్రికా సోదరులకు, కూకటపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏదైతే 10-12 సంవత్సరాల నుంచి స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే కృష్ణారావు తన అనుంగ శిశువులైనటువంటి కార్పొరేటర్లు ఇన్ని రోజులు వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి కానీ అంచనాలు కానీ ఆ రోజు ఎలక్షన్ మూమెంట్లో చెప్పినటువంటి 90% అభివృద్ధి మరి ఈరోజు చూస్తే వందలగడ్డలు కాలువలు చెరువులు కుంటలను కబ్జా చేసి ఓట్లకు పడిగెత్తినటువంటి నాయక బృందాలు ఈరోజు 10 సంవత్సరాల నుంచి చేయనటువంటి అభివృద్ధి ఈరోజు కళ్ళకు కనిపిస్తుంది వాళ్ళకు. ఈరోజు కాదు 5 సంవత్సరాల క్రితమే మా పత్తెనగర్ డివిజన్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పత్తెనగర్ ఫ్లైఓవర్ గురించి కూలంకషంగా హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ విన్నవించడం జరిగింది. మరి ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు. మా మంత్రివర్యులు కేటీఆర్ గారు, తర్వాత తలసాని శ్రీనివాస్ గారు వచ్చేసి ఈ బ్రిడ్జిను వెడల్పు చేస్తాము, దాన్ని నాణ్యత పెంచుతాము అన్న వాగ్దానాలను మర్చిపోయి ఈరోజు నోటుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, తర్వాత ముఖ్యంగా ముఖ్యమంత్రిని 12 నెలల తర్వాత ఏం చేసిందని చెప్పి విమర్శించడం జరుగుతుంది. ఇదే సతీష్ గౌడ్ గారి గురించి చెప్పాలంటే శవాల మీద పేలాలు ఏర్పుకున్నటువంటి వ్యక్తి తన ప్రాంతంలో, తన నియోజకవర్గంలో పత్తెనగర్లో ఒక కంపెనీలో చనిపోయినటువంటి వ్యక్తికి ఆ కంపెనీ ఎక్స్గ్రేషియా కింద 7 లక్షల రూపాయలు ఇస్తే ఆ చెక్కును ఆయన జేబులో పెట్టుకొని వారికి లబ్ధిదారులకు ఇవ్వకుండా ఎగ్గొట్టాలని ప్రయత్నం చేస్తే పత్తెనగర్ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఇంటి దగ్గరికి వెళ్ళి నానా హంగామా చేసిన తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి నువ్వు తీసుకున్నటువంటి చెక్కును ఇమీడియట్లీ లబ్ధిదారులకు ఇవ్వాలని చెప్పి అంటే అప్పుడు సిగ్గు తెచ్చుకొని మరి ఆ లబ్ధిదారులకు 7 లక్షల రూపాయల చెక్ అనేది అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే బోయినపల్లిలో కూడా పార్క్ స్థలాలను మరి కబ్జా పెట్టి మరి బొందలగడ్డను కూడా కబ్జా పెట్టినటువంటి మరి నీతివంతులైనటువంటి కార్పొరేటర్లు ఈరోజు మన ప్రాంతంలో చాలామంది చేస్తుంది. 12 సంవత్సరాల నుంచి చేయనటువంటి అభివృద్ధి ఈరోజు కళ్ళకు కనిపిస్తుంది. 12 సంవత్సరాల నుంచి పొద్దున 6 నుంచి 7 గంటల వరకే కనిపించినటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాల్స్ ఈరోజు వాళ్ళకు గుర్తుకొస్తుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 14 నెలలు అవుతుంది. కానీ అంచనాకు మించి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేక మరి ఏదో నిందలు పెట్టి మరి పబ్బం కట్టుకుంటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు.